టాప్ 100 యూనివర్సిటీస్ లో 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలనుకుంటున్నారా? ఇండియాస్ టాప్ కాంపిటిటివ్ ఎగ్జామ్స్, ఐఐటీ, నీట్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరీర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరీర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలనుకున్నా 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ గారిని సంప్రదించండి. నమస్తే, నేను మీ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సీ మాట్లాడుతున్నాను. సో 12th క్లాస్ పిల్లలకు సంబంధించినటువంటి ఎగ్జామ్ నోటిఫికేషన్స్ కొన్ని నేను చెప్పడం జరిగింది. ఆల్మోస్ట్ చాలా వరకు కూడా మేజర్ ఎగ్జామ్స్ అని నేను కొంత కవర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. సో దీనిలో భాగంగా ఐజర్ నోటిఫికేషన్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి నేను యాక్చువల్గా చెప్దాం అనుకున్నాను, కుదరలేదు. బట్ నేను యాక్చువల్గా కొన్ని డేస్ ఈ మధ్యకాలం అవుట్ ఆఫ్ స్టేషన్ కూడా ఉన్నాను. యాక్చువల్గా నవ్ ఆల్సో ఐ మీన్ అవుట్ ఆఫ్ స్టేషన్. సో యాక్చువల్గా ఈ యొక్క ఐజర్ ఎగ్జామ్ అనేది చాలా కొంచెం మంచి ఇంపార్టెంట్ ఎగ్జామ్ కాబట్టి దీనికి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ నేను పాస్ ఆన్ చేద్దాం. ఎవరైనా ఒకళ్ళు మిస్ అయినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అప్లై చేయాలనే ఉద్దేశంతో డెఫినెట్గా ఈ ఎగ్జామ్ గురించి నేను మళ్ళీ ఇంకొకసారి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. లాస్ట్ ఇయర్ కూడా చేశాను, బట్ స్టిల్ ఎందుకంటే బైపీసీ స్టూడెంట్స్ ఎక్కువగా ఉంటారు, వాళ్ళని దృష్టిలో పెట్టి నేను వీడియో చేయడం జరుగుతుంది. చాలామంది బైపీసీ స్టూడెంట్స్ ఐజర్ అనేది మాకు సంబంధించింది కాదు, ఓన్లీ మ్యాథ్స్ స్టూడెంట్స్కి అని చెప్పి అనుకుంటారు. అట్లా కాదండి. ఐజర్లో 4 సబ్జెక్ట్స్ ఉన్నప్పటికీ కూడా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఉన్నప్పటికీ కూడా స్టూడెంట్ 4 రాయాలి, బట్ బెస్ట్ 3 తీసుకోరు. చాలామంది తెలియక బెస్ట్ 3 అనుకుంటున్నారు. ఐజర్ అయితే తీసుకుంటారు తప్ప ఐజర్లో 4కి యావరేజ్ అనేది ఉంటుంది. ఒక్కొక్క సబ్జెక్ట్కి వచ్చేటప్పటికి 15 క్వశ్చన్లు ఉన్నట్లయితే 60 మార్కులకు ఉంటుందండి, 4 మార్క్స్ కాబట్టి. సో 60 × 4 వేసుకున్నట్లయితే 240 మార్క్స్ ఉంటుందండి. సో ఐజర్ అనేది డెఫినెట్గా దాని యొక్క ఇంపార్టెన్స్ ఇప్పుడు ఈ కోవిడ్ తర్వాత ఐజర్స్కి ఒక ఇంపార్టెన్స్ బాగా పెరుగుతుంది. రీజన్ ఏంటంటే ఈ ఐజర్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ అవ్వడం వల్ల ఇప్పుడు అంతా డీప్ టెక్నాలజీలోకి మనం వెళ్ళడం వల్ల పర్టికులర్గా ఫిజిక్స్ లాంటి, మ్యాథ్స్ లాంటి ఏరియాస్కి బాగా డిమాండ్ ఎక్కువగా పెరగడం వల్ల ఈ పర్టికులర్లో రీసెర్చ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అవ్వడం వల్ల హైయర్ స్టడీస్ అడ్మిషన్స్ కానీ ఏదైనా క్వాంటంలోకి వెళ్ళాలన్నా, లేకపోతే ఎనీ టైప్ ఆఫ్ అడ్వాన్స్డ్ ఏరియా, ఈవెన్ ఎనర్జీస్లోకి వెళ్ళాలన్నా, ఈవెన్ డ్రగ్స్కి వెళ్ళాలన్నా, బయోమెడికల్కి వెళ్ళాలన్నా, ఇట్లాంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఏరియాస్లోకి రీసెర్చ్లోకి వెళ్ళాలనుకున్నట్లయితే అండర్ గ్రాడ్యుయేషన్ స్ట్రాంగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో చదవాలి. కాబట్టి అట్లాంటి స్ట్రాంగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ జనరల్గా సీట్లు అనేది కొంచెం కష్టం. ఐఐటీస్లో కూడా కొంత రీసెర్చ్ జరుగుతుంది డెఫినెట్గా. IITsలో కూడా కొన్ని చోట్ల మనకి రీసెర్చ్ ఉంటుందండి, అన్ని ఏరియాస్లో. బేసిక్ సైన్సెస్లో ఉండదు. బేసిక్ సైన్సెస్ అనేది అవసరం అని అడిగితే ఈవెన్ అలెన్ మస్క్ కానీ, లేకపోతే ఈవెన్ ఎన్విడియా CEO కానీ, వీళ్ళందరూ కూడా అందరూ రికమెండ్ చేసేది బేసిక్ సైన్సెస్ డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. డిమాండ్ అనేది కాదండి, ఇప్పుడు జరుగుతున్నటువంటి అడ్వాన్స్డ్ ఫీల్డ్స్ ఏవైతే రీసెర్చ్ ఫీల్డ్స్ ఉన్నాయో ఆ ఫీల్డ్స్ అన్నింటిలో కూడా బేసిక్ సైన్సెస్ కనెక్షన్ అయి ఉంటుంది. సైన్సెస్ అంటే కన్ఫ్యూజ్ అవ్వద్దండి, మ్యాథ్స్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ది సైన్స్ కింద. దాన్ని అలా మీరు కన్సిడరేషన్ చేయండి. అన్ఫార్చునేట్గా పిల్లలు సైన్స్ ఇంట్రెస్ట్ అంటారండి, బయాలజీని సైన్స్ అనుకుంటారు, అట్లాగేం కాదండి. ఎనివే, సో ఈ ఐజర్ ఏదైతే ఉంటుందో ఈ ఐజర్ ఎగ్జామ్కి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. మనకి 7 ఐజర్స్ ఉంటాయండి. మనకి 7 ఐజర్స్ కలిపి ఒకే నోటిఫికేషన్ ఉంటుంది. కౌన్సిలింగ్ కూడా ఒకే కౌన్సిలింగ్ అనేది మనకి పార్టిసిపేట్ చేస్తుంది. ఎవ్రీ ఇయర్ కూడా వీళ్ళు కూడా టెక్నాలజికల్ కోర్సెస్ ఇంట్రడ్యూస్ చేయడం, బీటెక్ కోర్సెస్ ఇంట్రడ్యూస్ చేయడం, ఇట్లాగ స్టాటిస్టిక్స్ లేదా ఎకనామిక్స్ ఇలాంటివి కూడా ఇంట్రడ్యూస్ చేసుకుంటూ వెళ్ళడం జరుగుతుంది. ఎలిజిబిలిటీ పర్స్పెక్టివ్లో చూసుకున్నట్లయితే మీరు జనరల్గా అఫ్కోర్స్ మీరు ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ, బయాలజీ 4 సబ్జెక్టులో 3 సబ్జెక్టులు మీరు చదివినట్లయితే సరిపోతుంది. బట్ ఎగ్జామ్ మాత్రం 4 పేపర్స్ 4 ఇట్లకి రాయవలసి ఉంటుంది. బట్ దాంట్లో అంటే ఇండివిజువల్ కట్ ఆఫ్ అయితే ఏమి ఉండదు కానీ, బట్ ఓవరాల్గానే వాళ్ళు చూసి దాన్ని బట్టి ర్యాంక్ అనేది వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఈ ర్యాంక్ ఏదైతే ఉంటుందో ఈ పర్టికులర్ ర్యాంక్ ఎలిజిబిలిటీ క్రైటీరియా 2024లో కానీ, 2025లో కానీ, ఇప్పుడు రాసి 26లో కానీ ఎవరైతే 12th క్లాస్ పాస్ అవుతారో వాళ్ళందరూ కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. అట్లాగే ఎవరైతే ఫారెన్ యూనివర్సిటీస్లో చదువుతారో, లేదా ఫారెన్ కంట్రీస్లో చదువుతారో, ఫారెన్ స్కూల్స్లో ఎవరైతే చదువుతారో వాళ్ళకి ఈక్వలెన్సీ సర్టిఫికేట్ అసోసియేషన్ ఆఫ్ ది ఇండియన్ యూనివర్సిటీస్ AII నుంచి సర్టిఫికేట్ తీసుకుని మీరు అప్లోడ్ చేయవలసి ఉంటుంది. తీసుకోకపోతే ఆల్రెడీ పార్టీ తీసుకుని ఉంటారండి. సో తీసుకుని అప్లోడ్ చేయవలసి ఉంటుంది. సో దీనిలో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ పర్టికులర్ దాంట్లో ఫారెన్ నేషనల్స్ చాలామంది తెలియగా అనుకుంటారంటే ఏవైతే గల్ఫ్ కంట్రీస్లో PIV కానీ లేదా OC కార్డులు ఏవైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఫారెన్ నేషనల్స్ కింద వస్తారని చెప్పి అనుకుంటారు. కాదండి, ప్యూర్ ఫారెన్ పాస్పోర్ట్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే ఫారెన్ నేషనల్ కోటా కింద వస్తారు. మిగిలిన అందరూ కూడా ఇండియన్ నేషనల్తో సమానంగానే ఉంటారు. వాళ్ళందరూ కూడా IIT ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో ఓపెన్ మెరిట్ ర్యాంక్ లిస్ట్లోనే వస్తారు. రిజర్వేషన్స్ అన్ని కూడా వర్తిస్తాయి. సెంట్రల్ గవర్నమెంట్ రిజర్వేషన్ OBC ఏదైతే 27 లేకపోతే SC 15%, 7.5 వాటెవర్ PH కోటా కానీ ఇవన్నీ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా రిజర్వేషన్స్ అన్ని కూడా మీకు వర్తిస్తాయి. గర్ల్స్ సపరేట్ కోటా అంటే ఏమీ ఉండదు. మిగతా కాలేజెస్లో ఉన్నట్టుగా గర్ల్స్ అలాంటి సపరేట్ కోటా అయితే ప్రస్తుతానికి అనౌన్స్ చేయలేదు. ఫ్యూచర్లో అనౌన్స్ చేసే ఉద్దేశం అయితే ఉంది. మేబీ ప్రాబ్లీ చేయొచ్చు. సో నెంబర్ ఆఫ్ సీట్స్ వచ్చేటప్పటికి జనరల్గా మీకు పెరంపూర్లో ఒక్కొక్క దాంట్లో 300 ఉంటాయి. పెరంపూర్లో 300, భోపాల్ 300 ఉంటుందండి. కలకటాలో 280 ఉన్నాయి మనకి. కలకటాలో ఆఫ్ కోర్స్ BSc, MS కంప్యూటేషనల్ డేటా సైన్స్కి 30 ఉంటాయండి. అట్లాగే మీకు మొహాలీలోకి వచ్చేటప్పటికి 275 ఉంటాయండి మొహాలీ రఫ్గా. ఐజర్ తిరువనంతపురం వచ్చేటప్పటికి 320 ఉంటాయి, కొంచెం ఎక్కువ ఉంటాయి. తిరుపతి వచ్చేటప్పటికి 250 ఉన్నాయి. ఇది కాకుండా భోపాల్లో బీటెక్ ప్రోగ్రామ్ ఉంటుందండి, తెలిసింది అందరికీ. భోపాల్లో BE కెమికల్ ఇంజనీరింగ్ ఒక 40 ఎన్నో ఉంటాయండి అవి జనరల్గాను. అలాగే భోపాల్లో వచ్చేటప్పటికి ఎలక్ట్రికల్ అండ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ EECS అంటే 75, అలాగే డేటా సైన్స్ ఇంజనీరింగ్లో ఒక 80 ఉన్నాయి. అలాగే ఎకనామిక్ సైన్స్ ఏదైతే ఉంటుందో అది ఒక 55 ఉంటుంది. తిరుపతిలో BS పెట్టారండి, ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టికల్లో మంచి కోర్స్ అంటే అది కూడా ఒక 50 ఉంటుంది. టోటల్గా వచ్చేటప్పటికి మొత్తం కలిపి 23, 43 రఫ్గా 2400 సీట్ల వరకు, 2350 సీట్ల వరకు కూడా
ఆల్ ఐజర్స్లో 7 ఐజర్స్లో ఉన్నాయి. ఇవి కాకుండా ఇదే ఐజర్తో వేరే ఎగ్జామ్స్ కూడా పార్టిసిపేట్ చేసి వేరే ఇన్స్టిట్యూట్స్ కూడా కన్సిడరేషన్ చేస్తాయంటే ఐఏఎస్సి బెంగళూరులో ఉన్నటువంటి బిఎస్ రీసెర్చ్ ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో ఆల్మోస్ట్ 100 పైన ఉంటాయి అట్లా ఉంటే వాళ్ళు దీని నుంచి తీసుకుంటారు. అది బిఎస్ రీసెర్చ్ ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో దాని నుంచి మీకు తీసుకునే అవకాశం ఉంటుంది, దానికి అలా వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇది కాకుండా ఐఐటి మద్రాసులో ఆల్రెడీ మీకు తెలిసిందే బిఎస్ ప్రోగ్రామ్ బయాలజికల్ సైన్స్ ఆల్రెడీ ఇంట్రడ్యూస్ చేశారు, దాన్ని కూడా దీని నుంచే తీసుకోవడం జరుగుతుంది. దీంతో పాటుగా ఐఐటి గౌహతి ఏదైతే మనకు ఉంటుందో 4 years బిఎస్ ప్రోగ్రామ్ బయోమెడికల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఏదైతే ఉంటుందో అది కూడా ఐఐటి గౌహతి దీని నుంచి తీసుకుంటారు. ఐఐటి మద్రాసులో బిఎస్ ఏదైతే బయాలజికల్ సైన్స్ దాన్ని కూడా అదే తీసుకుంటారు. ఇది కాకుండా ఐఎస్సిఎస్ చాలా మంచి ఇన్స్టిట్యూట్, ఐఎస్సిఎస్లో 5 years బిఎస్ ఎంఎస్ ప్రోగ్రామ్ కూడా దీని నుంచే తీసుకోవడం జరుగుతుంది. ఐఐఎస్సి బెంగళూరు కూడా తీసుకోవడం జరుగుతుంది. ఈ 4 ఇన్స్టిట్యూట్స్ కూడా ఐఐటి ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో ఐజర్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఏదైతే ఉంటుందో ఈ టెస్ట్ నుంచి వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. సో ప్రాబబ్లీ మొత్తం ఓవరాల్గా చూసుకున్నట్లయితే దగ్గర 27-2800 వరకు కూడా సీట్స్ రఫ్గా డిఫరెంట్ ఇన్స్టిట్యూట్స్ మీ స్కోర్ వాడుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా తీసుకునే అవకాశం ఉంది. డెఫినెట్గా ఇది మంచి ఎగ్జామ్ అండి. సో బైపీసీ స్టూడెంట్స్ కూడా రాసే అవకాశం ఉంటుంది. సో మేబీ కొంత అఫ్కోర్స్ ఎన్ఐటీలో ఎలాంటి ఎన్ఐటీ వచ్చింది, ఎలాంటి ఐఐటి వచ్చింది, ఎలాంటి ఐజర్ వచ్చింది అన్న దాన్ని బట్టే మేబీ నేను కంపారిజన్ చేయగలను, కానీ ఇప్పుడు అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైంలో నేను కంపేర్ చేయలేనండి. ఎందుకంటే మేజర్ అనేది ఐజర్లో జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత మేజర్ పిక్ చేసుకోవచ్చు కాబట్టి ఫస్ట్ ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ అనే దాని గురించి మీరు ప్రతి సీరియస్గా ఎక్కువగా ఆలోచించవలసినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఏదైతే జనరల్గా బీటెక్ ప్రోగ్రామ్స్ ఉన్నాయో, ఏదైతే కంప్యూటేషనల్ బిఎస్ఎంఎస్ కంప్యూటేషనల్ డేటా సైన్స్ ఏదైతే ఉంటుందో, అలాగే తిరుపతిలో ఎకనామిక్స్ స్టాటిస్టికల్ సైన్స్ ఏదైతే ఉంటుందో, అలాగే బీటెక్ ఏవైతే మొత్తం ఏవైతే కంప్యూటర్ సైన్స్ లేదా టెక్నాలజికల్ రిలేటెడ్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటితో పాటుగా మరి గౌహతిలో ఏవైతే బీటెక్ ప్రోగ్రామ్ ఉందో, ఏదైతే బయాలజికల్ సైన్స్ అంటే ఏదైతే ఉంటుందో, అలాగే ఐఐటి మద్రాసులో ఏదైతే ఉంటుందో, అఫ్కోర్స్ ఐఐటీస్ కాబట్టి ఈవెన్ బయాలజికల్ సైన్స్ రిలేటెడ్ బయోమెడికల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కానీ ఏదైతే 4 years బిఎస్ ఏదైతే ఉంటుందో ఇవి అన్నింటికి కూడా ఎంపీసీ స్టూడెంట్స్కి మాత్రమే ఇస్తారు. కన్ఫ్యూజ్ అవ్వకండి అమ్మా. ఈవెన్ మీకు ఐఏఎస్సిలో ఉన్నటువంటి రీసెర్చ్ ప్రోగ్రామ్ ఏదైతే బిఎస్ రీసెర్చ్ ఉందో బైపీసీ స్టూడెంట్స్కి అడ్మిషన్ ఇవ్వరు. బట్ మీరు ఎగ్జామ్ బైపీసీ వాళ్ళు మరి మేము ఎందుకు రాయాలి అనుకుంటే ఐజర్స్కి రాయడానికి అవకాశం ఉంటుంది. ఐజర్స్లో కూడా బీటెక్ స్టాటిస్టిక్స్ డేటా సైన్స్ ఇంజనీరింగ్ రిలేటెడ్ కాకుండా ఉన్నటువంటి బేసిక్ సైన్సెస్ మ్యాథ్స్ బేసిక్ కోర్సెస్ ఏదైతే 300-250 ఏదైతే సీట్లు ఉన్నాయని మీకు ఆల్రెడీ నేను చెప్తున్నానో ఈ సీట్లన్నింటికి కూడా బయాలజీ స్టూడెంట్స్కి ఎలిజిబిలిటీ ఉందా అంటే బైపీసీ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంది. బైపీసీ అయ్యి ఉండి మీరు ఐజర్లో మంచి టాప్ ర్యాంక్ వచ్చినా కూడా ఐఏఎస్సీ బెంగళూరుకి వెళ్ళగలరంటే వెళ్ళలేరు, ఐఐటి మద్రాస్కి వెళ్ళలేరు, ఐఐటి గౌహతికి వెళ్ళలేరు, ఐజర్ భోపాల్లో బీటెక్ ప్రోగ్రామ్కి వెళ్ళలేరు, ఐజర్ తిరుపతిలో కూడా ఉన్నటువంటి ఏదైతే ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టికల్ సైన్సెస్ ఏదైతే ఉంటుందో దానికి కూడా వెళ్ళలేరు. సో మేబీ కొన్ని సీట్స్కి బైపీసీ స్టూడెంట్స్కి ఎలిజిబిలిటీ అయితే లేదు. కానీ సార్ మరి ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు పరిస్థితి ఏంట్రా బాబు అని అనుకుంటే ఈ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు జనరల్గా 4 సబ్జెక్టులు రాయాలి కాబట్టి ఎంపీసీ స్టూడెంట్స్ దయచేసి ఎన్సీఆర్టీ క్లాస్ 11th and 12th తీసుకుని మీరు ప్రిపేర్ అయ్యి అది పెద్ద కష్టంగా ఉండదని ఏదో మెటీరియల్ ఏదో ఆన్లైన్ ఏదో బుక్ తీసుకుని ప్రిపేర్ అవ్వండి. అలాగే బైపీసీ స్టూడెంట్స్ కొంత మ్యాథ్స్ ప్రిపేర్ అవ్వాలని అడిగితే ప్రిపేర్ అయితే బెటర్. మేబీ వాళ్ళకి కొంచెం కష్టం. లక్కీగా ఎంపీసీ స్టూడెంట్స్ బయాలజీ చదవడం ఈజీ, ఎందుకంటే ఈ ఎగ్జామ్ వచ్చేటప్పటికి June 7వ తారీఖున ఎగ్జామ్ ఉందండి మనకి. ప్రాబబ్లీ బైపీసీ స్టూడెంట్స్ కొంచెం సీరియస్గా రాస్తే బెటర్. ఐ థింక్ నీట్ తర్వాత అనుకుంటాను ఎగ్జామ్. కొంచెం ఆ గ్యాప్లో మేబీ కొంత రివిజన్ చేసుకుని మ్యాథ్స్ అనే ఈజీ చాప్టర్స్ ఏవైతే ఉంటాయో అలాంటి ఈజీ చాప్టర్స్ కొంచెం చదువుకోండి. మార్కెట్లో చాలా మెటీరియల్ చాలా ఆన్లైన్ కోచింగ్ చాలా ఉన్నాయి కాబట్టి ఏదో బుక్ తీసుకుని ప్రిపేర్ అవ్వండి. ఎంపీసీ స్టూడెంట్స్ ఎవరైతే జేఈలో పెద్దగా ర్యాంక్ సెకండ్ అటెంప్ట్లో కూడా రాదు, 90-92 వస్తుందో వాళ్ళ సీరియస్గా లేదా 93 బార్డర్లో పాస్ అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మళ్ళీ అడ్వాన్స్డ్ ప్రిపేర్ అయిన కూడా పెద్ద అడ్వాంటేజ్ ఉండదండి. నా సిన్సియర్ అడ్వైజ్ ఐజర్ ఎగ్జామ్ కొంత సీరియస్గా తీసుకుని ప్రిపేర్ అయినట్లయితే కొంత అడ్వాంటేజ్ ఉంటుంది. అదే తప్ప 93 జస్ట్ క్వాలిఫై అయ్యారు సార్, రిజర్వేషన్ జస్ట్ క్వాలిఫై అయ్యాను, అడ్వాన్స్డ్ లాటరీ కొడతారని చెప్పి అడ్వాన్స్డ్ ప్రిపేర్ అవ్వడం ఉపయోగం లేదు. బట్ కాకపోతే అడ్వాన్స్డ్ ప్రిపేర్ అయినా కూడా ఐజర్ ఎగ్జామ్ రాయొచ్చు అంటే సేమ్ ప్రిపరేషన్ కాబట్టి రాయొచ్చు. బట్ బయాలజీ కొంత అడిషనల్గా చదివితే బెనిఫిట్ ఉంటుంది కాబట్టి స్కోరింగ్ సబ్జెక్ట్ కాబట్టి ఎన్సీఆర్టీ బుక్స్ కానీ ఏదైనా మెటీరియల్ కానీ తీసుకుని చదివినట్లయితే డెఫినెట్గా ఐజర్లో బయాలజీ అనేది కొంత స్కోరింగ్ సబ్జెక్ట్ కాబట్టి కొంత బెనిఫిట్ ఉండే అవకాశం అనేది మాత్రం డెఫినెట్గా ఉంటుంది కాబట్టి ఆ హాస్పిటల్లో చెప్పాను. అఫ్కోర్స్ నీట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మోస్ట్లీ నీట్ ఎగ్జామ్ తర్వాతే ఇది ఉంటుంది కాబట్టి పెద్దగా ఇబ్బంది ఉండదు. సో వాళ్ళు సపరేట్గా మీరు ప్రిపేర్ అయ్యి మీరు రాయొచ్చు, అలాగే టైం ఉంది కాబట్టి. బిట్సాట్ ఎగ్జామ్కి దీనికి ఓవర్లాప్ అయితే ఏంటి అనుకున్నట్లయితే బిట్సాట్ అదేనండి. ఆ బిట్సాట్ ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో బిట్సాట్లో బయాలజీ ఉండదు. బట్ ఎంపీసీ స్టూడెంట్స్ అయితే మాత్రం కొంచెం మీరు బిట్సాట్ వస్తుంది రాదా అనేది చెక్ చేయాలి. ఆ డెసిషన్ మేకింగ్ ప్రాబ్లం అండి. చాలామంది పిల్లలు ఏంటంటే అసలు ఆ జడ్జిమెంట్ రావట్లేదండి చాలామంది పేరెంట్స్కి. ఏ గేమ్ ఆడితే గెలుస్తూ చూసి ఆ గేమ్ ఆడాలి. పిల్లలందరూ ఎమోషనల్గా నేను కొడతాను, నేను తెలివైన, నేను కష్టపడతాను, నాకెందుకు రాదు, ఇట్లాంటి ఎమోషనల్గా ఆలోచన చేసి డెసిషన్ తీసుకుని మా దగ్గర కౌన్సిలింగ్ వచ్చి ఇప్పుడు జేఈ ర్యాంకులు వచ్చిన తర్వాత 70-60% వచ్చిన అందులో మరి ఎందుకు మీరు బాబు వెళ్ళారా బాబు మీరు జేఈకి ఎందుకు వెళ్ళారంటే వస్తా అనుకున్నాం సార్, వస్తా అనుకున్నాం. ట్రై చేయడం తప్పేంటి? రాంగ్ గేమ్ని ట్రై చేసి ఓడిపోకూడదు. వేరే గేమ్ వదిలేసి వచ్చారు కదా, గెలిచి గేమ్ పక్కన ఉంటుంది, ఇది ఓడిపోయే గేమ్ ఉంటుంది. ఓడిపోయే గేమ్ని ట్రై చేస్తున్నారు మీరు, గెలిచి గేమ్ ఎందుకు ట్రై చేయట్లేదు దాన్ని వదిలేస్తున్నారు. ఈ ఎనర్జీ గెలిచి గేమ్ మీద పెడితే బాగానే ఉంటుంది. ఆ పర్స్పెక్టివ్లో ఐజర్ అనేది కొంతమంది గెలిచి గేమ్ అది. సో ప్రాబబ్లీ అది స్టూడెంట్ బట్టి బ్యాక్గ్రౌండ్ బట్టి నేను చెప్పగలనేమో కానీ బట్ ఇన్ ప్రిన్సిపల్గా చెప్తాను గెలిచి గేమ్ ఆడితే మంచిది.
అది కరెక్ట్గా ఆలోచన చేసి కరెక్ట్గా జడ్జిమెంట్ చేయగలిగి తెలివితేటలు ఉన్నట్లయితే మీకు పెద్దగా ప్రాబ్లం ఉండదు. బట్ ఈ టైంలో కొంచెం జుడిషియస్గా డెసిషన్ తీసుకున్నట్లయితే డెఫినెట్గా కొంత అడ్వాంటేజ్ అనేది ఉంటుంది. ఎందుకంటే బిట్సాట్ రాయాలా ఐజర్ రాయాలా అనేది ఉంటుంది. అంటే అఫ్కోర్స్ జేఈ అడ్వాన్స్డ్ కూడా అందరూ రాయాల్సిన అవసరం లేదు. మేబీ బయాలజీ చదివి ఐజర్ రాస్తే బెటర్ అంటే బెటర్, ఎందుకంటే ఐజర్స్లో కూడా బీటెక్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి కొంత రీసెర్చ్ బాగానే ఉంటుంది. ఇప్పుడే పికప్ అవుతున్నాయండి, చాలా ఐజర్స్ నుంచి కూడా మంచి మంచి అడ్మిషన్స్ కూడా చాలా మందికి వస్తున్నాయండి. ఎంపీసీ స్టూడెంట్స్ డెఫినెట్గా రాస్తేనే మంచిదండి అది. సో డోంట్ థింక్ దట్ సైన్సెస్ కదా, ఇప్పుడు సైన్సెస్కు బాగా పెరుగుతుందండి డిమాండ్. బట్ పెరుగుతున్నంత మాత్రాన్ని రీసెర్చ్ కూడా మీరు చేయగలగాలి, జీపీఏ రావాలి. రీసెర్చ్ సరిగా చేయలేకపోయినా, జీపీఏ సరిగా రాకపోయినా మరి హైయర్ ఎడ్యుకేషన్లో మీరు ఏ కెమిస్ట్రీకి ఫిజిక్స్కి వెళ్తే మీరు అక్కడ ఆగిపోతారు. అదొక సపరేట్ టాపిక్ అంటే ఒక పాయింట్ని ఒక యాంగిల్లోనే చూస్తున్నారు పేరెంట్స్ కాదండి, మల్టిపుల్ డైమెన్షన్స్లో చూసి డెసిషన్ తీసుకోవాలి. ఇవి ఇంపార్టెంట్ చెప్పినా కూడా ఇప్పుడు చూడండి, నేను చాలా వీడియోస్ నేను ఇంటర్న్షిప్స్ గురించి చేస్తాను, 30-40 చేశాను. ఎవడు వినట్లేదు, ఎవడు అప్లై చేయట్లేదు. ఇది ఇంపార్టెంట్ అనేది ఎవడో వినట్లేదు. ఎమోషనల్గా మాట్లాడింది ఏదైనా ఉంటే వింటారు. ఇప్పుడు ఐజర్ ఎగ్జామ్కి 30 రోజులు చదివితే ఐజర్లో గ్యారెంటీగా ర్యాంక్ వస్తుంది ఏదైనా వీడియో తమపెట్టి వీడియో చేస్తే వెళ్ళి చూస్తారు. కానీ అలాంటి రూపాయలు నేను చేయలేను కదా, 30 రోజులు 40 రోజులు రావు కదా అవి. అంటే ఫాల్స్ని అట్రాక్ట్ అవుతున్నారు, ఫాల్స్ టార్గెట్స్ని ప్లాన్ చేస్తున్నారు, గెలవను అన్న గేమ్ని పట్టుకుని ట్రై చేస్తున్నారు, గెలిచి గేమ్ని వదిలేస్తున్నారు. ఇది ఎంత చెప్పినా మీకు అర్థం అవ్వట్లేదు, అర్థం అవుతుందని కూడా నేను అనుకో. డాక్టర్ ఎస్ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీతో పాటు డాక్టరేట్ కూడా చదవటం జరిగింది. సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షలో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీస్ పరీక్షలో 179వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్ లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్ లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్ లో 99.8%, జిమాట్ 76 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఎన్ని క్వాలిఫికేషన్ డిఫరెంట్ పరీక్షలో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదనే చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ లో పరంగా, కాంపిటేటివ్ పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జోనల్ లెవెల్లో జనరల్ మేనేజర్ అవార్డ్, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపు దక్కాయి. అక్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ లైఫ్ టైమ్ సేవశ్రీ అవార్డ్ ఆంధ్రప్రదేశ్ మంత్రి నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులను అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ పర్మనెంట్ మెంబర్ గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావటం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుంచి 5-6 తరగతుల విద్యార్థుల నుంచి పెద్ద పీజీ పిహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకు అవగాహన కల్పిస్తుంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్ తోనే కాదు, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అన్న విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తుంటారు. అలాగే గవర్నమెంట్ ప్రైవేట్ జాబులే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్ పై కూడా అవగాహన కల్పిస్తుంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్స్ ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన 99 టీవీ ద్వారా విద్యార్థులకు మోటివేషన్ ఇవ్వటానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు.